పిఠాపురంలో గోపాల్ బాబా శ్రీపాద శ్రీ వల్లభస్వామి అవతారంగా భక్తులతో భావించబడే ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన జీవిత చరిత్ర, బోధనలు మరియు అద్భుతాల ద్వారా అనేక మంది భక్తులను ఆకర్షించారు. ఆశ్రమ స్థాపన 2006లో పిఠాపురం బైపాస్ రోడ్డులో గోపాల్ బాబా ఆశ్రమాన్ని స్థాపించారు. ఇది ఆధ్యాత్మిక ప్రశాంతతను వెతుకుతున్న భక్తులకు ప్రసిద్ధ కేంద్రంగా మారింది. బోధనలు మరియు అద్భుతాలు, భక్తి, సేవ. గోపాల్ బాబా తన భక్తులకు ప్రేమ, దయ, నిస్వార్థ సేవ ప్రాముఖ్యతను బోధించారు. ఆయన సన్నిధి ప్రశాంతతను చేకూర్చేదని భక్తుల నమ్మకం. 2008 విజయదశమి పర్వదినాన్న ఈ శ్రీక్షేత్ర పీఠికాపురానికి వచ్చేసి శ్రీపాద శ్రీ వల్లభులు ఏదైతే వారి యొక్క విశ్వవ్యాప్త కార్యక్రమాన్ని తెలియజేసి ఉన్నారో శ్రీపాద శ్రీ వల్లభ చరిత్రలో, ఆ విశ్వవ్యాప్త కార్యక్రమం నిమిత్తమై ఈ 2008 విజయదశమి మహాపర్వదినాన్ని ఈ శ్రీక్షేత్ర పిఠాపురానికి వచ్చేసి అన్నదాన శాంతి మహాయజ్ఞం అనేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని, ఎక్కడైనా సరే అన్నదానం అని ఉంటుంది, కానీ ఇక్కడ అన్నదాన శాంతి మహాయజ్ఞం దాన్ని వారి యొక్క స్వహస్తాలతో ప్రారంభించడం జరిగింది. నేటి వరకు కొన్ని లక్షల మంది అన్నార్థులకి ఆకలి తీర్చినటువంటి మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతనే పిఠాపుర క్షేత్రం నుండి విశ్వకులను జాగృతి చేయబడి విశ్వవ్యాప్తం అవుతూ వచ్చింది. ఈనాడు ఈ శ్రీక్షేత్ర పిఠాపురం విశిష్టత ప్రపంచవ్యాప్తంగా నలుమూలలు కూడా వ్యాపించడం జరిగింది. ఇక్కడ ఈ మహత్తర కార్యక్రమానికి కులంతో కానీ మతంతో కానీ ఎటువంటి ప్రమేయం లేదు. కేవలం ఎవరైతే ఆకలితో ఇచ్చేస్తారో వాళ్ళందరూ కూడా సమయాభావం, అంటే ఎప్పుడు కూడా ఈ సమయం లేదు అనేటటువంటి ఇది లేకుండా వారి యొక్క కడుపు నింపి పంపాలని చెప్పి బాబావారి యొక్క దివ్య ఆదేశం. ఆ ప్రకారంగానే ఈ మహత్తర కార్యక్రమం నడుస్తూ ఉంది. తర్వాత ఒక్కొక్క కార్యక్రమాన్ని చూసుకుంటూ వెళ్తే, రెండవది విద్యా దాన కార్యక్రమం. ఇది 2008వ సంవత్సరంలో శ్రీ గోపాల్ బాబా విద్యాలయం అని చెప్పేసి ఒక విద్యాలయ సంస్థను ఏర్పాటు చేయడం, దానికి శ్రీ గోపాల్ బాబా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే దాని ద్వారా ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేద పిల్లలకి, అదేవిధంగా వారు కార్పొరేట్ స్థాయి విద్యను పొందలేరు కాబట్టి ఆ మహత్తరమైనటువంటి విద్యని అందించే కార్యక్రమానికి గోపాల్ బాబా ఉచిత విద్యాలయం ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో కూడా కొన్ని వందల మంది విద్యార్థులు ఎంతో అద్భుతంగా విద్యను గడిపి నేర్చుకుని బయట పాఠశాలలో చదువుతున్నారు. కొద్దిమంది అప్పుడే ఉద్యోగాల్లో కూడా స్థిరపడడం జరిగింది. ఇకపోతే వస్త్రదానం, వస్త్ర పంపిణీ. ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి మహత్తర కార్యక్రమంలో బాబావారు సశరీరంగా ఉన్నప్పుడు ఈ దత్త జయంతి మహత్తర కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిఠాపుర పట్టణంలో ఉన్నటువంటి మురుకువాడలకు వెళ్ళి, అదేవిధంగా మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్ళి ఎవరైతే పేదవారు ఉన్నారో, అంటే బాబావారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట ఉండాలనేటువంటి వారి యొక్క ఆశయం. కాబట్టి ఇంటింటికి తిరిగి మనం వాళ్ళ యొక్క పేర్లు సేకరించి దత్త జయంతి రోజుని పంపిణీ చేయడం జరిగేది అదేవిధంగా బాబా మహాసమాధి తర్వాత ప్రతి సంవత్సరం వారి యొక్క ఆరాధన. ఈ సంవత్సరం కూడా నవంబర్ 3వ తేదీ అంటే కార్తీక మాసంలో త్రయోదశి మొదలుకుని బహుళ షష్ఠి వరకు జరుగుతూ ఉంటుంది. బహుళ షష్ఠే బాబావారి యొక్క పుణ్యతిథి కాబట్టి మహత్తరంగా దీపోత్సవం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది. 9 రోజులు ఈ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గో సంరక్షణ, దేశీయంగా ఉన్నటువంటి గోవుల్ని, ఎందుకంటే గోవు సర్వదేవతా స్వరూపం, అటువంటి మహత్తరమైనటువంటి గోవుని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో బాబావారు గోపాల్ బాబా గోశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాలలో సప్త గోజాతులకు సంబంధించి 5 జాతుల వరకు మన బాబావారి యొక్క గోశాలలో ఉండడం జరిగింది. అలాగే గో సంరక్షణ కార్యక్రమం కూడా. ఇకపోతే వివరాల్లోకి వెళ్ళినట్టయితే
వివరణలోకి వెళ్ళినట్టయితే అన్నదాన శాంతి మహాత్మ్యంలో భాగంగా మరి మహత్తరమైన కార్యక్రమం మొదటగా ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నప్రసాద వితరణ జరిగేది. దాని తర్వాత ప్రస్తుతం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ మహత్తర ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఏ టైంలో బయట నుండి ఎవరైనా వచ్చి ఆకలి అన్నట్టయితే వారిని కంపల్సరిగా వారి యొక్క కడుపు నింపి పంపించేటువంటి బాధ్యత ఇక్కడ ఆశ్రమం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమంలో లక్షలాది మంది అన్నార్థులకి అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు మన చుట్టుపక్కల గ్రామాలు వలపురం లాంటి గ్రామాల్లో వరద నీరుకి ముప్పు అయినప్పుడు అక్కడికి స్వయంగా ఇక్కడ అన్నప్రసాదాన్ని వండి అక్కడ వాళ్ళకి తీసుకెళ్ళి వడ్డించడం జరుగుతుంది. అదేవిధంగా మన పిఠాపుర క్షేత్రం మీదుగా వెళ్ళేటువంటి రైళ్లు కూడా ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బంది కలిగి ఆగినట్టయితే ఆ విషయం తెలుసుకుని ఆ రైల్వే స్టేషన్ కూడా సామలకోట లాంటి రైల్వే స్టేషన్, అలాగే మన పిఠాపుర రైల్వే స్టేషన్లో కూడా రైళ్లు ఆగిపోయి 5 గంటలు 6 గంటలు ఉన్నప్పుడు వారు ఆకలి తీర్చడం కోసం మనం ప్రసాద వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరం కోవిడ్-19 అనేటువంటి మహమ్మారి ఏర్పడి ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో మరి తిరుపతి బాలాజీ, అదేవిధంగా కాశీ అన్నపూర్ణ, అలాగే షిరిడి సంస్థానంలో ఉన్నటువంటి సాయినాథుని యొక్క అన్న సంతర్పణ కేంద్రాలన్నీ కూడా చేసినప్పుడు కూడా ఈ మహత్తర కార్యక్రమం ఒక్కరోజు కూడా ఆకుండా నిరంతరాయంగా నిరాటంకంగా జరిగింది. అది బాబావారు జరిపించారు. మరి ఆ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కూడా గమనించి మన ఆశ్రమంలోనే కోవిడ్-19 పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దాంతో ఈ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు అలాగే నిరంతరం కూడా భిక్షాటన చేసి బ్రతికేటటువంటి అందరినీ కూడా ఆశ్రమంలో ఇక్కడ ఈ రీహాబిలిటేషన్ లేదా పునరావాస కేంద్రంలో ఉంచడం జరిగింది. వారికి ఆ 6 నెలల పాటు లాక్డౌన్ విధించినంతకాలం కూడా ఇక్కడ మన దగ్గరే ఉన్నారు. వారికి ఈ ప్రసాద వితరణ జరిగింది. అలాగే దుప్పట్లో వాళ్ళు పడుకోవడానికి అది కూడా ఇచ్చి ఇదంతా చేయడం జరిగింది. తర్వాత 2016 నుండి ప్రధానమంత్రి మాతృ సంరక్షణ అభియాన్ PMSY అనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలో గర్భిణీ స్త్రీలకి మన పిఠాపురంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి నెల కూడా 9వ తేదీన మరి మన నియోజకవర్గ పరిధి అలాగే బయట ఊళ్ళ నుంచి కూడా ఈ గర్భిణీ స్త్రీలు మాతృమూర్తులు ఏం చేస్తారంటే పరీక్ష నిమిత్తం వస్తారు. వాళ్ళకి స్కానింగ్ అనేది చేస్తూ ఉంటారు. దాని నిమిత్తం కూడా ప్రతి నెల ఈ గర్భిణీ స్త్రీలకి బాబావారి యొక్క ప్రసాదాన్ని ప్రతి నెల 9 లేదు వారు ఎప్పుడు పెట్టుకుంటాడు, ఒక్కోసారి 10వ తారీఖు ఆదివారం పనిదినం కాకపోతే సోమవారం అలాగే వాళ్ళ 10వ తారీఖు మార్చుకుంటారు. ఆ ప్రకారంగా వారికి కూడా ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. అలాగే ఎవరైనా మాకు ఇలా బాటసారిగా వెళ్తూ ఉంటారు. ఆ బాటసారిగా వెళ్ళే వాళ్ళకి మరి కోవిడ్ టైంలో కూడా బీహార్ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ రకరకాల మన కట్టుకొడుకు హైవే మీదుగా వెళ్ళే వాళ్ళందరికీ కూడా మనం తమ్మైపేట సెంటర్ దగ్గర ఇక్కడి నుంచి ప్రసాదం అంటే అన్నప్రసాదాలు తయారు చేసుకుని కూర, సాంబారు, పెరుగు, మజ్జిగ, అన్నంతో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి వితరణ చేయడం జరిగింది. ఎంతోమందికి పాఠశాల. అలాగే ఇప్పుడు ఏదైనా పొరుగు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ భోజన సమయానికి ఈ విధంగా వచ్చినట్టయితే భక్తులు రకరకాల విజయవాడ అదేవిధంగా శబరిమల కానీ ఎక్కడికి వెళ్ళిన పుణ్యక్షేత్రాలు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా టైంతో సంబంధం లేకుండా అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి అనేది లేకుండా వారికి కూడా ఈ పొట్ట నింపి పంపించేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇది నిత్యనిరంతరం కూడా జరుగుతుంది. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే బాబావారి యొక్క దివ్య ఆదేశంతో 2023 చైత్ర పౌర్ణమి నుండి మరి ఈ మధ్య ఎంతో ప్రాచుర్యం అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఆ క్షేత్రానికి ప్రాచుర్యం ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన మీడియాలో అవ్వచ్చు లేకపోతే యూట్యూబ్లో అవ్వచ్చు రకరకాల ఛానల్స్ ద్వారా కూడా అరుణాచల క్షేత్రం తిరువన్నమలై క్షేత్రం ప్రాచుర్యం పెరిగింది.
దాంతో మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ కూడా బాబావారి యొక్క దివ్య ఆదేశంతో అరుణాచల క్షేత్రంలో కూడా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా పౌర్ణమి గడియల్లో 24 గంటలు, ఒక్కొక్కసారి 26 గంటలు ఉంటుంది, లేదా 30 గంటలు కూడా పౌర్ణమి సాగేటువంటి సుదినాల్లో కూడా ఈ మహత్తర అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిరాటంకంగా ఒక్క క్షణం కూడా ఆపకుండా నిరంతరంగా ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఈ విధంగా భవిష్యత్తులో కూడా కాశీ లాంటి మహాక్షేత్రాల్లో కూడా బాబావారి యొక్క ఆదేశంతో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్నప్రసాద వితరణ ఎంతో విశేషత. ఎందుకంటే సాక్షాత్తు శ్రీపాదశివలవలే శ్రీపాదశివల చరిత్రలో చెప్తారు, అన్నమో రామచంద్రాన్ని అనుమతించిన వారికి అన్నం మిగిలిన ఎళ్ళ నేను ప్రసన్న అవుతానని చెప్పి చెప్తూ ఉంటాను. ఎందుకంటే సాక్షాత్తు శ్రీపాదశివలవల యొక్క స్వస్వరూపులే గోపాల్ బాబా వారు. ఎందుకంటే స్వామి చెప్తారు, 700 సంవత్సరాల తర్వాత నా కార్యక్రమం ప్రారంభమైన యోగురూపంలో వచ్చి నా కార్యక్రమాన్ని నేనే ప్రారంభించుకుంటానని చెప్పడం జరిగింది. ఆ విధంగా 2006 నవంబర్ 14వ తేదీని వారి యొక్క స్వహస్తాలతో అన్నప్రసాద వితరణ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి బాబా వారు ఏంటంటే ఈ క్షేత్రాలతో పాటు ఇక్కడ మహత్తర కార్యక్రమం, అలాగే శ్రీపాదశివలములు తెలియజేసిన విధంగా శ్రీపాదశివల చరిత్రలో 700 సంవత్సరాల తర్వాత నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. నా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఒక యోగ రూపంలో వచ్చి నా కార్యక్రమాన్ని నేనే ప్రారంభించుకుంటానని చెప్పి స్వామివారి స్వయంగా చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఇక్కడ గోపాల్ బాబా వారి రూపంలో వారు వచ్చేసి శ్రీపాదశివలములు ఈ అన్నదాన శాంతి మహాయజ్ఞాన్ని ప్రారంభించడం, తద్వారా ఈ కార్యక్రమం దేశ విఖ్యాతమే కాకుండా ప్రపంచ విఖ్యాతమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. దాని తర్వాత పిఠాపురంలో అప్పటి వరకు మందగుడిగా సాగుతున్నటువంటి అన్నప్రసాద విధంగా మొత్తం అన్ని క్షేత్రాల్లో కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి బాబావారు సాక్షాత్తు శ్రీపాదశివలవలే ఎంతోమంది భక్తులకి నేనే దర్శపడమని చెప్పడం జరిగింది. అంచేత వారు సాక్షాత్తు శ్రీపాదశివలవలు. అదేవిధంగా ఈ మహత్తర కార్యక్రమాలు చేసుకునే బాబా 2016లో మహాసమాధి అవడం జరిగింది. 2016 నవంబర్ 20వ తేదీ మన పుణ్యతిథి ప్రకారంగా చూసినట్లయితే కార్తీక బహుళ షష్ఠి ఆ రోజుని బాబా మహాసమాధి అవడం జరిగింది. వారి సమాధి నుంచి నిరంతరం కూడా వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వారి యొక్క స్వీయ పర్యవేక్షణలోని ఈ మహత్తర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నేను చేస్తున్నది లేదు, కేవలం బాబావారి యొక్క స్వీయ పర్యవేక్షణలో వారికి వారే చేసుకుంటారు. వారే ఈ కార్యక్రమాన్ని సొంతంగా నిర్వహించుకుంటున్నారు. పరోక్షంగా మనం అనుకుంటాం సమాధైందని కాదు, నిరంతరం కూడా ఇక్కడ ఉంటూనే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా త్రయోదశి కార్తీక త్రయోదశి నుంచి కార్తీక బహుళ షష్ఠి వరకు వారి యొక్క ఆరాధన కార్యక్రమాలు 9 రోజులు జరుగుతాయి. ఈ సంవత్సరం నవంబర్ 3 నుండి నవంబర్ 10వ తేదీ వరకు జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా బాబావారు ఇక్కడ ఆశ్రమంలో ఇచ్చేటువంటి భక్తులు వారి యొక్క కర్మాన్ని తొలగించడం కోసం అఖండతుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖండతుని వారి యొక్క స్వహస్తాలతో 9 జనవరి 2009 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్ని వేల మందికి ఆరోగ్యం స్వస్థత చేయకూడదు. ఎవరైతే విశ్వాసంతో వారి యొక్క కార్యక్రమంలో ఆశ్రమానికి వచ్చేసి వారు కొబ్బరికాయలు వేసుకుంటారో గుళ్ళో, వారికి ఆ పని ఖచ్చితంగా జరిగే విధంగా ఎంతోమంది ఫలితాలు పొందున్నారు. వారి యొక్క చాలామంది భక్తులకు తెలిసిన ఈ దీని యొక్క శక్తి, కాబట్టి గుళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్వయంభూ పాదుకలు అని చెప్పేసి ఆ పాదుకలు రావడానికి కూడా జరిగింది. 6 నెలల దర్శనం ఇచ్చిన తర్వాత అవి అదృశ్యం అవ్వడం, వాటి స్థాయి ఇప్పుడు పాదుకలు భద్రపరచడం కూడా జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి బాబావారికి అభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి 3 ముఖాలకి బ్రహ్మముఖానికి సత్యనారాయణ స్వామి వ్రతం, బ్రహ్మముఖానికి ఋషి పూజ,
ఈ ఋషి పూజ ప్రతి నెలలో కూడా శుద్ధ పంచమి జరుగుతుంది. ఎవరైతే సంతానార్థం కోరుకుంటారో ఆ దంపతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారు సంతానవంతులు అవుతున్నారు చాలామంది వారి యొక్క అనుభవం ద్వారా. అదేవిధంగా ప్రతి నెల విష్ణుముఖానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమి కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది. అలాగే శివముఖానికి వచ్చి రుద్రాభిషేకం ప్రతి మాసవరాత్రులు కూడా బాబావారు సత్సరిగా ఉన్నప్పుడు నేనే భీమశంకటి అని చెప్పేవారంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12 లింగాల్లో ఒక లింగం. ఇది డాకిరి క్షేత్రంలో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి మాసవరాత్రి కూడా ఇక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ విధంగా మహత్తర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి నెలలో కూడా చిత్తా నక్షత్రం అంటే శ్రీపాసుడి వల్ల జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం వల్ల 108 దీపాలు ప్రజ్వలింపజేసి ఈ ఆశ్రమంలో శ్రీపాసుడి వల్ల పలకి జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా బహుళాష్టమి రోజుని అనగాష్టమి జరుగుతుంది. అలాగే ప్రతి మనకి ఉగాది నుంచి మొదలెట్టుకుంటే ఉగాది, రామనవమి, అలాగే అక్షయ తృతీయ రోజున ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం. అదేవిధంగా ఆషాఢ పౌర్ణమికి పౌర్ణమి, రాఖీ పౌర్ణమికి శ్రీపాసుని వలవలకి వాసుగంజికా పరమేశ్వరి దేవి రాఖీని కట్టినటువంటి సుదినం. ఆ రోజున కూడా ఇక్కడ రాఖీ పౌర్ణమి కార్యక్రమం. అదేవిధంగా శ్రీపాసుని వలవలు గణపతి చవితి వినాయక చవితి రోజున జన్మ తీసుకున్నారు కాబట్టి ఈ వినాయక చవితిని మనం ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ జయంతిగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా పితృపక్షులైన మహాలయంలో కూడా మహాలయ అమావాస్య కూడా అద్భుతమైన కార్యక్రమం. పిండ పితృ కార్యక్రమం జరుగుతుంది అద్భుతంగా. అలాగే దసరాకి బాబావారు ఇచ్చేశారు కాబట్టి ఆ రోజు కూడా విశిష్టమైన కార్యక్రమం. అదేవిధంగా కార్తీక పౌర్ణమి శ్రీపాసుని వల్లభులు మాత తల్లిగారి అయినటువంటి సుమతి మాత యొక్క జయంతి, ఆ రోజు కూడా కార్యక్రమం. అదేవిధంగా ప్రతి నెలలో ప్రతి సంవత్సరం జరిగేది కార్తీక త్రయోదశి మొదలుకొని బహుళ షష్ఠి వరకు కూడా బాబాల ఆరాధనోత్సవాలు, అలాగే దత్త జయంతి ఉత్సవాలు, అనగాష్టమి వ్రతం, ప్రధాన అనగాష్టమి వ్రతం. అదేవిధంగా మరి మనకి ఎంతో విశిష్టమైన త్రిగైల్లో ఒక గై అయినటువంటి పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల వారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రసాదోత్తర కార్యక్రమం జరుగుతుంది. ఇలాగ ఈ మహత్తర కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే రావచ్చు, ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఏ విధమైన రుసుము కూడా వసూలు ఉండదు, అంతా కూడా ఉచితంగానే జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా శ్రీపాదశివుల యొక్క దివ్య పల్లకి సేవ జరుగుతుంది ఎంతో విశిష్టంగా. ఈ విధంగా ఈ మహత్తర కార్యక్రమాలు. అలాగే మరి ప్రతి సంవత్సరం కాలభైరవ అష్టమికి అంటే అనగాష్టమి ప్రతి సంవత్సరం కూడా మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి బహుళాష్టమిని మనం ఇక్కడ కాలభైరవస్తంగా చేస్తాం. అలా కాలభైరవ స్వామి ఈ క్షేత్రపాలకున్నటువంటి కాలభైరవ స్వామి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఈ మహత్తర కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొనే వాళ్ళకి ఏ విధమైనటువంటి రుసుము కూడా వసూలు చేయబడదు, అంతా ఉచితంగానే జరుగుతుంది. శ్రీపాదరాజు